श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते वरवरमुनये नमः। श्रीमात्रे नमः। श्रीमते हयग्रीवाय नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు 39 శ్లోకాలు చెప్పుకున్నాము. స్వాధిష్టాన చక్రం గురించి నిన్న శ్లోకంలో చెప్పుకున్నాము. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకము ఏమిటండి అంటే మణిపూరక చక్రం గురించి చెప్పుకుంటున్నాం. ఈ శ్లోకంలో మణిపూర పద్మమందు పార్వతీ పరమేశ్వరుడు జలతత్వాన్ని ఉత్పత్తి చేసిన వారై ఉన్నారని ప్రతిపాదించారు ఆది శంకరాచార్యులు గారు. తటిత్వంతం శక్త్యా తిమిర పరిబంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతత్తం త్రిభువనం. తటి త్వంతం శక్త్యా తిమిర పరిబంధి స్ఫురణయా స్ఫురత్ నానారత్న ఆభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతత్తం త్రిభువనం. ఏ దేవి, తవ నీ యొక్క మణిపూరైక శరణం, మణిపూర చక్రమే ముఖ్యముగా నివాసముగా కలదియు తిమిర మణిపూరమునందలి చీకటిని పరిపంధి శత్రువై విరోధియగు స్ఫురణయా ప్రకాశించునట్టి శక్త్యా మెరుపువలేనున్న శక్తి చేత తటిత్వంతం మెరుపుగలిగినట్టియు స్ఫురత్ ప్రకాశించు నానారత్నాభరణ అనేక విధములైన రత్నమయములైన భూషణములచే పరిణద్ధ కోర్చబడిన ఇంద్రధనుషం ఇంద్రధనస్సు కలదియు హర మిహిర తప్తం ఈశ్వరుడనే సూర్యునిచే తరింపజేయబడిన త్రిభువనం ముల్లోకములను వర్షంతం వర్షిస్తున్న వర్షంతో తడుపుతూ చల్లారుస్తున్న శ్యామం నల్లని శ్యామలవర్ణమైన కం అపి ఇట్టిదట్టిది అని నిర్వచించుటకు శక్యము కానిదైన మేఘం మేఘస్వరూపుడైన శివుని నిషేవే సేవింతును సేవిస్తాను. తల్లి, నీ మణిపూర చక్రమే ముఖ్యమైన గృహముగా కలదియు ఆ మణిపూరమునందు ఉన్న అంధకారానికి శత్రువై చీకటిని తొలగించే కాంతిగల శక్తిచే మెరుపు కలిగినట్టిదియు అనేకములైన రత్నములచే నిర్మింపబడిన భూషణముల చేత కోర్పబడిన ఇంద్రధనస్సు కలదియు హరుడు అనే సూర్యుని చేత తపింపజేయబడిన మూడు లోకాలను తన వర్షధారలచే తడుపుచున్నదియు నల్లనిదియు ఇటువంటిది అటువంటిది అని వర్ణించి చెప్పడానికని అశక్యమైనదియు అయిన సదాశివుడు అనే మేఘాన్ని సేవిస్తాను అని శంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకంలో చెప్పారు. మణిపూరైకవసతి ప్రావృష్యేణ సదాశివః అంబురాత్మతయా భాతి స్థిర సౌదామిని శివ. మణిపూరకమైన వసతి కలవారైన సదాశివుడు వర్షాకాల మేఘస్వరూపంగా ప్రకాశిస్తున్నాడు. అందులో దేవి స్థిరమైన మెరుపు రూపంలో ఉంటుంది అని ఇది ఆగమ రహస్యం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.